పాండవుల తల్లి ఎవరు? గాంధారి, కుంతి, మాద్రి. కుంతి. యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు కుంతి కుమారులు. అలాగే నకులుడు, సహదేవుడు మాద్రి కుమారులు. యుధిష్ఠిరుడు ఏ దేవుని ఆశీర్వాదంతో జన్మించాడు? ఇంద్రుడు, యముడు, వాయువు. యముడు. భీముడు ఏ దేవుని కుమారుడు? అగ్ని, వాయువు, చంద్రుడు. వాయువు. భీముడు వాయుదేవుడి ఆశీర్వాదంతో జన్మించాడు, అందుకే అతనికి అసాధారణ బలం ఉంది. అర్జునుడు ఏ దేవుడి కుమారుడు? ఇంద్రుడు, సూర్యుడు, వాయువు. ఇంద్రుడు. అర్జునుడు ఇంద్రుడి కుమారుడు, అందుకే ధనుర్విద్యలో అత్యుత్తముడు అయ్యాడు. నకులుడు అండ్ సహదేవుడు ఎవరి కుమారులు? కుంతి, మాద్రి, గాంధారి. మాద్రి. నకులుడు మరియు సహదేవుడు అశ్విని దేవతల ఆశీర్వాదంతో మాద్రికి జన్మించారు. అర్జునుడి విల్లు పేరు ఏమిటి? పినాకం, గాంధీవం, విజయము. గాంధీవం. గాంధీవం అర్జునుడి దివ్య విల్లు. ఇది అగ్నిదేవుని ద్వారా అతనికి లభించింది. భీముడు ఏ రాక్షసుడిని సంహరించాడు? బకాసురుడు, రావణుడు, హిరణ్యకశిపుడు. బకాసురుడు. అరణ్యవాసములో భీముడు బకాసురుడిని సంహరించి గ్రామస్తులను రక్షించాడు. పాండవులు ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేశారు? 10, 12, 14. 12. పాషా ఆటలో ఓటమి వల్ల పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. అర్జునుడి కుమారుడు ఎవరు? ఘటోత్కచుడు, అభిమన్యుడు, అశ్వత్థామ. అభిమన్యుడు. అర్జునుడు మరియు సుభద్ర కుమారుడు అభిమన్యుడు. చక్రవ్యూహంలో ధైర్యంగా పోరాడాడు. పాండవుల పెద్దవాడు ఎవరు? భీముడు, అర్జునుడు, యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు పెద్దవాడు మరియు రాజ్యాన్ని పాలించాడు. ఆయనను ధర్మరాజు అని పిలుస్తారు. భీముడు గదాయుద్ధం ఎవరి వద్ద నేర్చుకున్నాడు? ద్రోణుడు, బలరాముడు, కృష్ణుడు. బలరాముడు. భీముడు గదాయుద్ధంలో నిపుణుడు. అర్జునుడు పాశుపతాస్త్రం ఎవరి నుండి పొందాడు? ఇంద్రుడు, శివుడు, అగ్ని. శివుడు. అర్జునుడు తపస్సు చేసి శివుడి నుండి ఈ అస్త్రాన్ని పొందాడు. యుధిష్ఠిరుడు ఏ ఆటలో ఓడిపోయాడు? వేట, పాషా ఆట, యుద్ధం. పాషా ఆట. శకుని మోసం వల్ల యుధిష్ఠిరుడు ఓడిపోయాడు. పాండవుల భార్య ఎవరు? సుభద్ర, ద్రౌపది, గాంధారి. ద్రౌపది. 5 పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. నకులుడు ఏ విషయంలో నిపుణుడు? గదాయుద్ధం, గుర్రాల సంరక్షణ, ధనుర్విద్య. గుర్రాల సంరక్షణ. సహదేవుడు ఏ గుణంతో ప్రసిద్ధి? జ్ఞానం, కోపం, మోసం.
జ్ఞానం. సహదేవుడు జ్యోతిష శాస్త్రంలో నిపుణుడు. భీముడు దుర్యోధనుడిని ఎలా సంహరించాడు? బాణంతో, గదతో, ఖడ్గంతో. గదతో. గదాయుద్ధంలో ఓడించాడు. అర్జునుడి రథసారథి ఎవరు? భీముడు, కృష్ణుడు, నకులుడు. కృష్ణుడు. కృష్ణుడు మనకు గీత ఉపదేశం ఇచ్చాడు. యుధిష్ఠిరుడు ఏ పేరుతో ప్రసిద్ధి? పార్థుడు, ధర్మరాజు, వృకోదరుడు. ధర్మరాజు. ధర్మరాజు నిజాయితీకి ప్రసిద్ధి. పాండవుల జీవితం ప్రధాన సందేశం ఏమిటి? శౌర్యం, ధర్మం మరియు సహనం, రాజ్యం. ధర్మం మరియు సహనం. కష్టాల మధ్యలో కూడా వీళ్ళు ధర్మాన్ని పాటించారు.